శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. ముందు వీడియోలో కురుంబ నాయనార్ గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కరై కాలమ్మయ్యార్ ఈవిడ గురించిన కథను తెలుసుకుందాము. ఈమె నాయనార్లలో 24వ ఆమె. అత్యంత సంపన్న దేశాల్లో చోళ దేశం ఒకటి. ఈ దేశానికి సముద్రం ఉండడం భగవంతుని వరం. సముద్రం ద్వారా ఇతర ప్రాంతాల నుంచి ఎన్నో వాణిజ్య వస్తువులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దాంతో వ్యాపారం వృద్ధి చెంది ఆర్థికంగా ముందంజలో ఉండేది. అలాంటి దేశంలో కరైకల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఉండేవారంతా ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు. అన్ని కులాల వారు ఒకే మాటగా ఉంటూ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇదే గ్రామంలో వైశ్య కులానికి చెందిన ధనదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. ఇతను వ్యాపారంలో విశేషమైన ధనాన్ని ఆర్జించి ఊరివారందరిలోనూ ధనవంతునిగా ఉన్నాడు. అయినప్పటికీ ఈషన్మాత్రమైన గర్వం లేకుండా న్యాయబద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. ఎంత ఉన్నవాడైనప్పటికీ ఇతనికి ఒక బాధ కలుక్కుమనిపిస్తోంది. అదే సంతానలేమి. సంతానం కోసం మొక్కని దేవుడు లేడు, వెళ్ళని క్షేత్రం లేదు. మొత్తానికి ధనదత్తుడు అతని భార్య చేసే ప్రార్థనలు సదాశివుడు ఆలకించాడు. వారికి ఒక ఆడబిడ్డను ప్రసాదించాడు. ఆమెకు పునీతవతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వీరి అదృష్టం కొద్దీ పునీతవతికి పుట్టినప్పటి నుంచే పరమశివుడంటే ఎనలేని భక్తి ఏర్పడింది. అంతేకాదు, శివుడంటే ఎంత భక్తో శివభక్తులన్నా కూడా అదే రకమైన భక్తి శ్రద్ధలను కనపరిచేది. దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రునిలా ఆమె పెరుగుతూ అందచందాల్లో రతీదేవిని తలపించేది. ఆ ఏటికా ఏడు వస్తున్న కొద్దీ ఆమెతో పాటే ఆమె అందము ద్విగుణీకృతమై చూసేవారికి చూడముచ్చట కలిగించేది. అందానికి తోడు ఆమెలో అంకురిస్తున్న తొలి యవ్వనపు చిహ్నాలు తోడై ఆమెను మరింత సౌందర్యరాశిగా మెరుగులుదిద్దింది. వయసుకు తగ్గట్టు ఆమెలో పెరుగుతున్న వక్ష సంపద, ఉండి ఉండనట్టుండే సన్నని నడుము, ఇంతెందుకు అందానికే ఆమె చిరునామాగా తయారై ఒక్కసారి చూస్తే మరచిపోలేనంత లావణ్యంతో ఉంది పునీతవతి. దాంతో ఆమె తండ్రి ధనదత్తుడు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించాడు. ఎంతోమంది వైశ్యకుమారులు ఈమెను చూసుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ధనదత్తునికి కబుర్లు పంపుతున్నారు. ధనదత్తుడు కూడా తమకు తగిన వారి కోసం చూస్తున్నాడు. పునీతవతిని వివాహం చేసుకుంటానని వచ్చిన వారిలో నాగై ఓడరేవు పట్టణంలో ఉండే నిధిపతి అనే వైశ్యకుల శ్రేష్ఠుని కుమారుడు పరమదత్తుడు కూడా ఒకడు. ధనదత్తుడు పరమదత్తుని వంశం గురించి ఆరా తీసి ఇతను తన కుమార్తెకు తగిన భర్తగా నిర్ణయించి వారికి వర్తమానం పంపించాడు. ఉభయ వర్గాల వారికి అంగీకార యోగ్యమైంది. దాంతో పరమదత్తుడు పునీతవతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ధనదత్తునికి పునీతవతి ఒక్కతే పుత్రిక కావడంతో ఆమెను విడిచి ఉండలేక తమ ఇంటి పక్కనే అన్ని సౌకర్యాలతో కూడిన ఒక మేడ కట్టించి కొత్త దంపతుల్ని అందులో కాపురం ఉండమని కోరుకున్నాడు. ఈ విషయాన్ని నిధిపతికి చెప్పి ఒప్పించాడు ధనదత్తుడు. అల్లుడు పరమదత్తుడు కూడా వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో ఆరితేరినవాడు కావడంతో ధనదత్తుడు అల్లునితో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టించాడు. పరమేశ్వరుని దయాలబ్ధితో పరమదత్తుడు విశేష ధనాన్ని సంపాదించాడు. భార్య పునీతవతి మాత్రం ఉన్న ధనానికి మిడిసిపడకుండా శివారాధనలోనూ శివభక్తులకు సేవ చేయడంలోనూ ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. పునీతవతి శివభక్తులకు కడుపారా భోజనం పెట్టి ఉన్నంతలో ఎంతమాత్రం లోభిత్వం చూపించకుండా బంగారం, నూతన వస్త్రాలు, ధనాన్ని హృదయపూర్వకంగా కానుకలు సమర్పించేది. ఒక రోజున పరమదత్తుడు తనకు తన మిత్రులిచ్చిన 2 మామిడి పళ్ళను ఇంటికి పంపించాడు. పునీతవతి వాటిని వంటింట్లో భద్రపరిచేందుకు లోనికి వెడుతుండగా బాగా ఆకలి అలసట మీదున్న శివభక్తుడొకరు వీరి గుమ్మం ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అని అభ్యర్థించాడు. సరిగ్గా అది భోజన వేళ. దాంతో మరేమీ ఆలోచించకుండా వెంటనే పునీతవతి ఆ శివభక్తుడిని లోనికి ఆహ్వానించింది. అయితే భోజనం వేళే అయినప్పటికీ ఆహారం అయితే సిద్ధంగా ఉంది, కానీ అందులోకి అవసరమైన కూరలు తయారుగా లేవు. దాంతో ఏం చెయ్యాలో తోచక తన భర్త పంపిన 2 మామిడి పళ్ళలో ఒకదాన్ని శివభక్తునికి భక్తిపూర్వకంగా ఆకులో వేసింది. ఆ భిక్షుడు తృప్తిగా భుజించి పునీతవతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇంతలో తన భర్త పరమదత్తుడు ఇంటికి భోజనానికి వచ్చాడు. బాగా ఆకలిగా ఉన్నాడేమో, వచ్చిన వెంటనే భోజనానికి సిద్ధపడ్డాడు పరమదత్తుడు. పునీతవతి భర్తకు భోజనం పెట్టి మిగిలిన 2వ మామిడి పండును ఆకులో వడ్డించింది. అది తిన్న భర్త, ఈ పండు చాలా మధురంగా ఉంది, మరోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా తెచ్చి వడ్డించమని అడిగాడు.
పునీతవతికి ఏం చేయాలో పాలుపోలేదు. లోనికి పోయి ఈశ్వరుణ్ణే ధ్యానించింది. ఈమె మొరను ఆలకించిన ఈశ్వరుడు కరుణించి ఆమె చేతిలో మరో మామిడి పండు వచ్చేలా చేశాడు. ముందు ఆమె ఆశ్చర్యపోతూ ఇదంతా ఈశ్వర కృపగా భావించి భర్తకు మామిడి పండును వడ్డించింది. అతను దాన్ని కూడా భుజించి, ఆహా, ఈ పండు మునిపటి వాటి కంటే మరింత రుచిగా ఉంది. అసలు ఈ పండు ఈ లోకానికి చెందింది కాదేమో అనిపిస్తోంది. ఇది నీకు ఎలా వచ్చిందని అడిగాడు. దాంతో పునీతవతి జరిగిందంతా చెప్పేసింది. ఈ మాటను పరమదత్తుడు నమ్మలేదు. నువ్వు చెప్పిందే నిజమైతే నీ ఈశ్వరుని అడిగి ఇలాంటిదే మరో పండుని ఇమ్మను అన్నాడు. వెంటనే పునీతవతి తాను నమ్మిన పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. విచిత్రంగా ఇక్కడ భర్త చూస్తుండగానే ఆమె చేతిలో మరో మామిడి పండు ప్రత్యక్షమైంది. దాన్ని భర్త చేతిలో పెట్టింది. మరింత విచిత్రంగా భర్త చూస్తుండగానే అతని చేతిలోని పండు మాయమైంది. పరమదత్తుడు ఈ విచిత్రాన్ని చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. తన భార్య పునీతవతి మామూలు స్త్రీ కాదు, ఈమె ఒక దేవత. ఇక నుంచి ఈమెతో నేను కాపురం చేయకూడదనుకుంటూ ఇక అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోదామనుకున్నాడు. ఇదే విషయాన్ని తన బంధువులందరితోనూ చర్చించాడు. దాంతో వీరంతా అందుకు అంగీకరిస్తూ పరమదత్తుడు ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పడవ నిండా వ్యాపారానికి, సొంతానికి అవసరమైన సరుకు నింపుకుని ఉంటున్న ఊరు విడిచి పాండ్యదేశంలోని మరో పెద్ద పట్టణానికి తరలి వెళ్ళాడు. అక్కడే ఉంటూ వ్యాపారం ఆరంభించాడు. అతని అదృష్టం ఇక్కడ కూడా బాగా కలిసి వచ్చింది. దాంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని మరో వైశ్య యువతిని పెళ్లాడాడు. అయితే ఇక్కడ అతనికి ఇంతకు ముందే వివాహమైందని చెప్పలేదు. వీరిద్దరి కొత్త దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోంది. వీరి అనురాగానికి ఫలంగా వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కుమార్తెను మొదటి భార్య పేరు పునీతవతి అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కాలం గడుస్తోంది. ఇక్కడ అసలు విషయం తెలియని పునీతవతి తన భర్త రాక కోసం ఎదురుతెన్నులు చూస్తోంది. ఇప్పటికీ చాలా రోజులు గడిచిపోయాయి. భర్త జాడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయోమయంలో పడిపోయింది పునీతవతి. ఈలోగా పునీతవతి బంధువులు కొందరు పరమదత్తుడు మరో పట్టణంలో ఉండడం చూసి పునీతవతికి విషయం తెలియపరిచారు. అంతేకాదు, వెంటనే ఆమెను పల్లకిలో ఎక్కించుకుని పరమదత్తుడు ఉంటున్న పట్టణానికి, అతనుంటున్న ఇంటికి కూడా తీసుకువెళ్లారు. భార్య పునీతవతిని చూడగానే పరమదత్తుడు ప్రస్తుతం చేసుకున్న భార్యతోనూ ఈమె ద్వారా తనకు కలిగిన కుమార్తెతోనూ పునీతవతి పాదాలపై పడి నమస్కరించాడు. ఆశ్చర్యపోయింది పునీతవతి. భర్త భార్యకు నమస్కరించడం తప్పని అక్కడున్న పెద్దలంతా ఆ పనిని ఆపేందుకు యత్నించారు. అసలు నువ్వు ఇంత అందమైన భార్యను ఉన్న ఊరుని విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమిటని వారంతా పరమదత్తుడిని నిలదీశారు. దాంతో పరమదత్తుడు, అయ్యలారా, మీరు అనుకుంటున్నట్టు నా మొదటి భార్య సాధారణ స్త్రీమూర్తి కాదు. ఆమె దేవతా స్వరూపం. ఆమె మహిమల్ని నేను కళ్ళారా చూశాను. దేవతలతో ఎవరైనా కాపురం చేస్తారా? అది అసాధ్యం. కనుకనే నేను ఆమెను గౌరవించి వేరే ఆమెను వివాహమాడాను. అంతేకాదు, మా ఇద్దరికీ కలిగిన మా సంతానానికి ఈ దేవత పేరు పునీతవతి అని పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి అని వారికి జరిగిందంతా వివరించాడు. పరమదత్తుడు చెప్పిందంతా విన్న ఆ ఊరివారు ఏమీ చెప్పలేకపోయారు. భర్త చేష్టలకు ఆశ్చర్యపోయిన పునీతవతి, భర్తకు అవసరం లేని ఈ నా సౌందర్యం ఎందుకు? కాబట్టి పరమశివ, నా అందాన్ని నీవే తీసుకుని, నా అందాన్ని నీవే పరిగ్రహించి కేవలం ప్రేత శరీరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించింది. భక్తురాలి ప్రార్థనను ఆలకించాడు అభవుడు. వెంటనే ప్రేత శరీరంతో నిలిచింది. దేవతలంతా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మారుమోగాయి. సకల దేవతలు, మునులు, శివగణాలు తదితరులు ఆమె పాతివ్రత్యాన్ని వేనోళ్ల శ్లాఘించారు. ఎప్పుడైతే పునీతవతి ప్రేతరూపంగా మారిందో అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది. వెంటనే ఆమె ఆ రూపంలోనే భూతాధిపతి అయిన పరమేశ్వరుణ్ణి అర్పుత తిరు అంతాది అనే కీర్తనతో ఈశ్వర చరణారవిందాలను కీర్తించింది. అలాగే ఇట్టై మాలై అంతాది అనే గీతమాలిక అల్లి శివుని గలసీమకు అలంకరించింది. అయితే ఈమె రూపాన్ని చూసి అక్కడకు వచ్చిన బంధుజనమంతా ముందు భయపడి అనంతరం ఆమె నిజంగా దేవతామూర్తియేనని నిశ్చయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారి అమాయకత్వానికి నవ్వుకుంది పునీతవతి. నా భర్తకు అక్కరకు రాని నేను ఇక్కడుండి ప్రయోజనమేమిటి అనుకుంటూ ఈశ్వర సన్నిధికి వెళ్ళాలని నిర్ణయించుకుని ఆ రూపంతోనే కైలాసం బయలుదేరింది. ఇక కైలాసం సమీపించబోతోంది. కైలాస శిఖరంపై నేను కాళ్లతో నడవకూడదని భావించి శిరస్సుతో నడుస్తూ శివసన్నిధికి చేరుకుంది. శిరస్సుతో నడుస్తూ వస్తున్న ప్రేతరూపాన్ని చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోతూ, నాథా, ఈమె చర్య విస్మయాన్ని కలిగిస్తోంది. అసలు ఈమె ఎవరు?
ఇలా ఎందుకు ఇక్కడికి వస్తోంది, వివరించి చెప్పండి అని మనోహరుణ్ణి అభ్యర్థించింది. అందుకు మహేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, ఈమె మనల్ని ప్రతిరోజు సన్నుతించే శీలవతి, కావాలనే ఈమె ఈ రూపాన్ని కోరుకుంది అంటూ ఈమె గురించి మొత్తం తెలియజేశాడు అభవుడు. ఇంతలో పునీతవతి ఆది దంపతులను కనులారా వీక్షిస్తూ తన్మయమైపోతూ, నాకు తల్లి తండ్రి మీరే, మీ చరణార విందాలనే నమ్ముకున్నాను, ఇక నాకు ఈ జీవితం వద్దు, జనన మరణాలతో పని లేకుండా నన్ను అనుగ్రహించండి, ఒకవేళ జన్మంటూ పుట్టాల్సి వస్తే అప్పుడు మీ చరణార విందాలను కొలుచుకుంటూ ఉండే జన్మనే ప్రసాదించండి, మీ పట్ల అచంచలమైన నిర్మలమైన శాశ్వతమైన గాఢమైన అనితర సాధ్యమైన భక్తి ఉండేలా వరాన్ని అనుగ్రహించండి, మిమ్మల్ని మీ దివ్య పాదార విందాలను ఏ క్షణము మరువకుండా ఉండేలా దయ చూడండి, అలాగే మీరు నాట్యం చేసే సమయంలో మీ పాదాల చెంత ఉండి మిమ్మల్ని కీర్తించేలా నన్ను దీవించండి అంటూ వారి పదసీమపై పడి వేడుకుంది. పరమశివుడు ఆమెకు ఆ వరాన్ని ప్రసాదించి, పునీతవతి, నీ భక్తి అనన్య సామాన్యం, అందుకే నాకు అత్యంత ప్రియమైన ఈ రూపంలో నీవు ఇక్కడకు చేరుకోగలిగావు, నీవిప్పుడు దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడే ఉంటూ నా నృత్యాన్ని తిలకించమని ఆదేశించాడు. శివుని ఆదేశం మేరకు పునీతవతి కారైకాళ్ళు అమ్మయ్యారుగా తక్షణమే దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడుకు చేరుకొని అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ దైవాన్ని కీర్తిస్తూ అక్కడే ఉండిపోయింది. కరైకాలమ్మయ్యారు గురించిన కథను విన్నారు కదా. మరొక వీడియోలో అప్పూది అడిగల నాయనార్ గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.